హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ సాయి చంద్ర. సో టోటల్ నీ రీప్లేస్మెంట్ అనే టాపిక్ మీద మాట్లాడుకుందామండి. సో టోటల్ నీ రీప్లేస్మెంట్ అంటే ఈ మోకాలు ఎప్పుడైతే ఫుల్గా అరిగిపోతుందో మనం ఏం చేస్తామంటే ఒక ఆర్టిఫిషియల్ జాయింట్ అనేది పెడతామన్నమాట. ఆర్టిఫిషియల్గా ఇక్కడ ఒక ఫీమర్కి ఆర్టిఫిషియల్గా ఒకటి ఉంటుంది, ఫిమరల్ కాంపనెంట్, టిబియా కాంపనెంట్ ఒకటి ఉంటుంది. ఈ మధ్యలో ఉండేదాన్ని ఇన్సర్ట్ అంటారు. ఓకేనా? సో ఎవరిలో చేస్తాము, ఎప్పుడు చేస్తామంటే మోకాళ్ళు ఎవరికైతే కంప్లీట్గా అరిగిపోతాయో, మోకాళ్ళు ఎవరికైతే కంప్లీట్గా అరిగిపోతాయో, నడవడానికి ఇబ్బందిగా ఉందో, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి ఇబ్బందిగా ఉందో, చాలామంది ట్యాబ్లెట్లు వాడతారు, ట్రై చేస్తారు, ఇంజెక్షన్లు తీసుకుంటారు మోకాళ్ళకి, ఇవన్నీ చేస్తారు. అయినా కానీ వాళ్ళకి ఎటువంటి రిలీఫ్ ఉండదు. వాళ్ళు ఏం చేస్తారు, ట్యాబ్లెట్స్ వాడతారు, మోకాళ్ళకి ఇంజెక్షన్లు తీసుకుంటారు, స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, గుజ్జు ఇంజెక్షన్లు, ఏది చేసినా ఇక పని చేయట్లేదంటే ఇక లాస్ట్ స్టేజ్, అన్ని ట్రీట్మెంట్స్ ఫెయిల్ అయినప్పుడు ఇక లాస్ట్ స్టేజ్ కింద మనం ఈ మోకాల చిప్పల మార్పిడి అనేది చెప్తామన్నమాట. ఇది ఒక మెకానికల్ ప్రాబ్లం అండి. అంటే అది వయసుతో పాటు మోకాలు అనేవి కొంతమందికి కొంచెం తక్కువ అరుగుతాయి, కొంతమందికి ఎక్కువ అరుగుతూ ఉంటాయి. సో కంప్లీట్గా ఎవరికైతే అరిగిపోతాయో వాళ్ళకి ఇది మనం అడ్వైస్ చేస్తాం. సో ఇది ఫ్రెండ్స్, మోకాళ్ళు ఎవరికి చేస్తామనేది. ఎలా చేస్తామంటే ఇట్లా మిడ్ లైన్ ఇన్సిషన్ ఇస్తాము. మీడియల్ పారాపెటల్లర్ అప్రోచ్, ఈ పటెల్లాని ఇలా మీడియల్ సైడ్ ఇట్లా కోసి దీన్ని అలా అవాయిడ్ చేసుకొని ఇక్కడ ఇన్ఫ్రాపటెల్లర్ ఫ్యాట్ ప్యాడ్ అనేది ఉంటుంది, దాన్ని రిమూవ్ చేస్తాము. ఆ తర్వాత ఇక్కడ ఒక పైలట్ హోల్ వేస్తాము. పైలట్ హోల్ వేసి ఫీమర్ డ్రిల్ చేసుకుంటాము. డిజిటల్ ఫీమరల్ కాంపోనెంట్ కట్ చేస్తాము. ఆ తర్వాత ఫీమర్ సైజ్ చూసి దానికి కావాల్సిన 4 కట్స్ ఉంటాయి, అవి తీసుకుంటాము. ఆ తర్వాత ఈ టిబియాకి కూడా ఒక పర్పెండిక్యులర్గా ఒక కట్ తీసుకుంటాము విత్ కొంచెం పోస్టియర్స్లో. ఆ తర్వాత దీని సైజ్ చూసి దీనికి ఒక ట్రయల్ ఇంప్లాంట్ పెడతాం. సో ఇన్సర్ట్ చూస్తాము, ఇన్సర్ట్ పెడతాం, ట్రయల్ రిడక్షన్ ఎలా ఉందో చూస్తాము. తర్వాత చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఏమైనా ఉంటే చేస్తాము. అడ్జస్ట్మెంట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫిమరల్ ఇంకా స్టెరైల్ ఇంప్లాంట్స్ పెట్టి స్టెబిలిటీ ఎలా ఉంది, మూమెంట్స్ ఎలా ఉన్నాయి, పటెల్లర్ ట్రాకింగ్ ఎలా ఉంది, ఇవన్నీ మళ్ళీ చూసుకుంటాం అనమాట. సో ఇది ఒక సక్సెస్ఫుల్ సర్జరీ అని చెప్పొచ్చు. చాలామందికి కొన్ని వేల మంది చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. సో మీరు మాట్లాడితే వాళ్ళతో మీకు ఒక ఐడియా వస్తుంది దీని గురించి. కొంతమందికి ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఫెయిల్యూర్ ఇన్ ద సెన్స్ ఇన్ఫెక్షన్ రావచ్చు. యూజువల్గా స్టడీస్ ఏం చెప్తున్నాయంటే ఒక 15% వరకు పేషెంట్స్కి అంతగా సాటిస్ఫాక్షన్ ఉండట్లేదు ఈ సర్జరీ చేయించుకున్న తర్వాత అని చెప్తున్నాయి. ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ అంటే మీకు ఏ సర్జరీకైనా ఒకే సర్జన్ ఒక 100 మందికి చేస్తే ఒకళ్ళిద్దరికి అది ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఇన్ఫెక్షన్ ఛాన్స్ అది ఇండియాలో ఉన్న టాప్ హాస్పిటల్స్లో అయినా, యుఎస్లో ఉన్న టాప్ హాస్పిటల్స్లో అయినా, ఏ కంట్రీలో అయినా కానీ సమ్ సెట్ ఆఫ్ పేషెంట్స్కి చాలా తక్కువ, బట్ ఇన్ఫెక్షన్ ఛాన్స్ ఎంతో కొంత ఉంటుంది. సో ఇమ్మీడియట్గా సర్జరీ చేసిన తర్వాత పక్క రోజు నుంచి నడిపిస్తాము. సో నీ ఎక్సర్సైజెస్ అనేది స్టార్ట్ చేస్తాము. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.